కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామంలో పర్యటించారు. ఉదయం 8 గంటలకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి అర్హులైన పెన్షనార్థులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల వివరాలను కూడా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే నా లక్ష్యం. గ్రామాల్లో పిల్లల చదువు, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక స్థితి మెరుగుపడాలి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను హింసించిందని విమర్శించిన ఆయన వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. అవినీతి లేని పరిపాలననే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మేలికుంట గ్రామంలో జరుగుతున్న జాతర సందర్భంగా అక్కడి ప్రజలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పలకరించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మేమే వచ్చి ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాను. చాలా ఇస్తాను కదా, 4,000 రూపాయలు మీకు మన పరిపాలన ఆల్రెడీగా పెద్ద పింఛన్ వస్తుంటే ఒకటే ఉంది మామ, అందుకని డివైడ్ అయింది. ముందు వాళ్ళ ప్రభుత్వం ₹3 కోట్ల మనం అడిగితేనే సురేంద్రన్న గారు ఎన్నే ఖండించి సాయం చేశారు. ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఆ పర్సెంటేజ్ అడిగేవాళ్ళు. ఆ పర్సెంటేజ్ భయపడి చాలా మంది కూడా రాకుండా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు పరిశ్రమ రావాలి, యువకులందరూ కూడా బాగుండాలి, అందరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నది మనందరి సంకల్పం. ఏదో కులాలందరూ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి బాధ్యతను మీద పెట్టినందుకు ఎస్సీ కాలనీలో కూడా అది కూడా 6 నెలల్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ నిన్ననే మా ముస్లిం సోదరుడు సమీర్ బాషాకి రాష్ట్ర జిల్లా పార్లమెంటరీ స్థాయిలో ఆయనకి పదవి రావడంతో ఆయన అందరూ ముస్లిం సోదరులందరూ వచ్చి సన్మానానికి వచ్చారు. వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరందరూ చాలా ప్రేమతో చాలా ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. మనం చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా చోట్ల ముస్లింస్ కి వెనుకబడినగా చాలా అభివృద్ధి కాకుండా పెండింగ్ పడిపోయినట్టు ఉన్నాయి. షాదీ మహల్ కావచ్చు, అలాగే షాదీ మహల్కి సంబంధించి రోడ్లు కావచ్చు, శ్మశాన వేడుకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు సమస్యలతో ఉన్నాయి. అవన్నీ కూడా మేము పరిష్కరిస్తున్నాం, అవన్నీ దారి చూపిస్తున్నాం. ఇదే కమ్మదూరులో మన మసీదు పెద్దకి ఒక ఇల్లు లేదంటే ఎన్నికల ముందు హామీ ఇస్తే వాళ్ళు 6 లక్షలు అయితే 7 లక్షల రూపాయలు మనం ఆ మత పెద్దకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ విశ్వాసం అది చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే మీరు కూడా ముస్లింస్ ఆలోచన చేయాలి, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఒక్క ముస్లిం 10 మందిని మార్చే శక్తి ఉంది. వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి, మనం మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ పక్క పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మనకి మార్పు జరుగుతుంది. మార్పులో భాగంగా మనం ప్రతి ఒక్క చేతికి వెళ్ళి మనం తెలుగుదేశం వైపు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఏదైనా కోపం నరేంద్ర మోడీ గారు అంటున్నారు మీరు, అది చాలా తప్పు. నరేంద్ర మోడీ గారు ఈరోజు మన దేశానికి ప్రధాని ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఆ నరేంద్ర మోడీ గారిని ఎటు తిరిగి ఇబ్బంది రూపాయలు మన గ్రామాలకు వస్తే గ్రామ ప్రజలకు వాడుకోకుండా వాళ్ళ సొంత అకౌంట్లోకి వేసి వాళ్ళు తినేశారంటే ఎంత దుర్మార్గమైన చర్యగా చూస్తున్నాం. నేను ఇంకా ఇంతటితో ఆపిన వాళ్ళని ఇది RRF పెట్టిస్తాం, RRF పెట్టించి వాళ్ళతో రికవరీ చేసే పని కూడా చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకా ఎవరు కూడా ఇలాంటి అవినీతి అంటే ప్రజల డబ్బు కొంత నువ్వేదో తిన్నావనుకుంటే కాదు, మొత్తం డబ్బంతా కూడా ప్రజల పంచాయతీలు వచ్చిన డబ్బంతా కూడా తినేయడం చాలా దుర్మార్గమైన చర్యగానే మనం తీసుకోవాలి. ఇలాంటి పంచాయతీ సెక్రటరీలు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. మీకు మంచి పదవి ఇచ్చారు, మంచి హోదా కూడా మీకు పెంచారు, మీ హోదాకు తగ్గట్టు మీరు కూడా ప్రవర్తించాల్సిన బాధ్యత
మీ పైన ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీ మీద ఆధారపడ్డారు. చాలా మంది మీరే చూస్తున్నారు. మీకు పెన్షన్ కావాలంటున్నారు, లేదా రోడ్ల సమస్యలు అంటున్నారు, ఇంకా ఆడవాళ్ళు ఇంకా చాలా సమస్యలు చెప్తున్నారు. మీరు మీ పంచాయతీ కార్యాలయం నుంచి రోజు రోడ్లలోకి వచ్చి తిరగండి, సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. అలా కాకుండా మీరు గ్రామాలకు రావడమే మానేస్తే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి? మనకి బస్సు సౌకర్యాలు లేవు, పోవడానికి రావడానికి డబ్బులు కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు దగ్గరగా వచ్చి ప్రజల సమస్యలు చూడాల్సింది పోయి మీరు కూడా దూరంగా ఉంటే మీ పైన కూడా అలాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా కూడా చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం వెనుకాడదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. మన అదృష్టం మన జిల్లాకు ఆర్థిక మంత్రిగా పవన్ కేశవ్ గారు ఉన్నారు. ఏ నిధులు కావాలన్నా ఇంకోటి ఏమన్నా కావాలన్నా కూడా ఈ జిల్లా గురించి అవగాహన ఉంది కాబట్టి కొంత తేగలుగుతాం.